హాయ్ అండి, నా పేరు సంతోషి. నేనైతే ఉదయం లేచి ఇంటి ముందు ముగ్గు గిట్లా పెట్టుకొని శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు పూజకి అన్ని సిద్ధం చేసుకుంటున్నాను. పూజకి కంపల్సరిగా ఉండవలసిన పూజలో తప్పకుండా చేయాల్సిన ప్రసాదాలు పానకము, వడపప్పు, చలిమిడి ఇవి కంపల్సరిగా అండి. ఇప్పుడు నేను నల్ల నువ్వులు తీసుకొచ్చి వాటిని ముద్దలుగా కడుతున్నాను. అవి ఊరికే మిక్సీ పెడితే ముద్దలు అవుతుందండి. ఇప్పుడైతే చలిమిడి కోసం బియ్యపిండి, బెల్లము, అరటిపండు అన్నీ వేసి కలుపుకొని కొన్ని వాటర్ వేసుకొని ముద్దగా కలుపుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువగా పోయకూడదు, కొద్దిగా పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇంకా అలాగే చలిమిడి కోసం ఇంకాస్త బియ్యపిండి తీసుకొని అందులో బెల్లం వేసి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలండి. దీపాలు అందరికీ సరిగా రావట్లేదు అంటున్నారు. ఏం పర్లేదండి, అందులో కొద్దిగా బెల్లము, అరటిపండు వేసి వాటర్ వేసి కలుపుతూ ఉంటే బాగానే వస్తాయి, అవి విరిగిపోకుండా. వాటికైతే నేను వెంకటేశ్వర నామము గంధంతో పెట్టాను. ఇప్పుడు గంధంతో దీపాలకి వెంకటేశ్వర్ల నామాలు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు చలిమిడి కోసం పిండి కలుపుతున్నాను. అందులో బెల్లము, యాలకుల పౌడర్ కొంచెం వేసి పిండి ముద్దగా కలుపుతున్నాను. చాలా బాగా వచ్చిందండి. నేను ప్రసాదాలు అయితే రెడీ చేశానండి. ఇప్పుడు 4 తీర్లు పెసరపప్పు. ఇప్పుడు తులసి మాల కడుతున్నాను. దేవుడి ఫోటోకి తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి. అలంకార ప్రియుడు వెంకటేశ్వర స్వామి. తులసిమాల కట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు దేవుడి ఫోటో పెట్టడానికి కింద శుభ్రం చేసుకొని పీటలు వేసుకొని దానిపైన ముగ్గు వేశానండి. బియ్యం పిండితో ముగ్గు వేశాను. అలాగే బొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకటి పసుపు కలర్ క్లాత్ తీసుకొని దానిపైన వేశాను. అలాగే ఫోటోని మంచిగా తుడుచుకొని గంధంతో నామం అయితే పెట్టాను వెంకటేశ్వర స్వామికి. ఇంకా ఫోటో కింద అయితే కొద్దిగా బియ్యం పోయాలండి. తర్వాత తులసిమాల వేశాను దేవుడి పటానికి. దేవుడి పటానికి తులసిమాల వేస్తున్నాను ఇప్పుడు. ఇంకా మల్లెపూలు కూడా మాల కట్టానండి, అది కూడా వేస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి. అలాగే చామంతి పూలు కూడా పెట్టాను నిండుగా. ఇప్పుడైతే పూలతో అలంకరించాను. ఇంకా తమలపాకులండి, 7 దీపాల కింద అన్నీ 2 తమలపాకులు పెట్టి వాటిలో పిండి దీపాలను అయితే ఉంచాను. వాటి పక్కన అలాగే పువ్వులు కూడా పెట్టాను. పసుపుతో గౌరమ్మను కూడా చేశానండి. గౌరమ్మ కాడ కూడా తమలపాకులు పెట్టి ఒక ఫ్లవర్ పెట్టి దేవుడి పటం ముందు పెట్టాను. గౌరమ్మ పూజ కూడా చేయాలి కదండి, అందుకని పసుపుతో గౌరమ్మను చేశాను. దీపాలలో, పిండి దీపాలలో మొదటి వారం కదండి, నేనైతే ఈరోజు దీపాలలో నెయ్యితో దీపం వెలిగించానండి. ఆవు నెయ్యితో అన్ని దీపాలలో ఆవు నెయ్యి పోసాను. అందులో 7 వత్తులు కూడా వేశాను. అలాగే కలశము ఉన్నవారికి ఆనవాయితీ కలశం పెట్టుకోవచ్చండి, లేదంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు. కలశంలో బియ్యం పోసి కొబ్బరికాయ పెట్టి
ఒక బ్లౌజ్ పీస్ని అలా చుట్టానండి. దానికి కూడా గంధంతో బొట్టు పెట్టాను. కలశంలో కూడా బియ్యం పోసాను, కలశం కింద కూడా బియ్యం పోసాను. ఇప్పుడైతే దీపాలు వెలిగిస్తున్నాను. 7 దీపాలు వెలిగించాను. అగ్గిపెట్టెతో ముట్టియకూడదండి ఎప్పుడైనా దీపాలని. ఒకటి అగరబత్తి అయినా ఆర్తి కర్పూరమైనా తీసుకొని దాంతో వెలిగించాలి. దేవుడికి చేసిన ప్రసాదాలు పటం ముందైతే ఉంచాను. ఇప్పుడు ముడుపు కట్టుకుంటున్నానండి. దేవుడికి మనము ఏమి కోరుకోవాలనుకుంటున్నామో అది మొక్కుకొని అందులో 7 యాలకులు, 7 లవంగాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, ఖర్జూరాలు 51 రూపాయి అయినా 21 రూపాయి అయినా మనకు తోచినంత అండి, ఎంత అంటే అంత అందులో పెట్టి మూట కట్టుకొని ఒకసారి తలపైన పెట్టుకొని మళ్ళీ దేవుడి ముందు పెట్టాలండి. ఇప్పుడు మనకు ఏం కావాలో అది దేవుడి ముందు పెట్టి ముడుపుని కోరుకోవాలండి. దీపాలన్నీ వెలిగించాక దేవుడికి అన్ని ప్రసాదాలు పెట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నానండి. కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టాక కొద్దిగా వాటర్ తీసుకొని చుట్టూ ఇలా చల్లి ప్రసాదాల మీద అన్నిటిపైన గౌరమ్మ దగ్గరికి ఇట్లా చల్లాలండి. తర్వాత హారతి ఇవ్వాలి. కాసేపు గోవిందనామాలు ఒక 3 సార్లు చదివానండి. నేనైతే వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు గోవిందనామాలు. ఆఖరికి ధూపం వేసానండి. స్వామివారికి ధూపం వేసేసి హారతి ఇచ్చేసి నేను హారతి తీసుకొని ఇంకా 3 సార్లు గోవిందనామాలు చదివి పూజనైతే ముగించానండి. ఎలా ఉన్నారో స్వామివారు? మొదటి వారము వ్రతం చేశాను కదా, ఎలా చేశానో ఏమైనా తప్పులు చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సరి చేసుకుంటాను.